ఒక స్త్రీ ఇంట్లో ఉంటే ఆ ఇల్లు లక్ష్మీ నిలయం అవుతుందని పెద్దలు ఎందుకు చెప్పారు? కొన్ని చిన్న చిన్న ఆచారాలు పాటిస్తే దిష్టి, నెగిటివ్ ఎనర్జీ, అనవసరమైన కష్టాల నుండి రక్షణ పొందవచ్చని మీకు తెలుసా? ఆడవారిపై చెడు దృష్టి ఎక్కువగా పడుతుందని పెద్దలు ఎందుకు హెచ్చరించారు? ఇంట్లో శాంతి, సౌభాగ్యం, ఆరోగ్యం, ఆనందం నిలవాలంటే స్త్రీలు తప్పకుండా పాటించాల్సినటువంటి కొన్ని పురాతన నియమాలు ఏమిటి? ఈరోజు పెద్దలు తరతరాలుగా చెబుతూ వచ్చిన అలాంటి అద్భుతమైనటువంటి 10 ఆచారాలను మీకు చెప్పబోతున్నాను. వీటిని పాటించడం వల్ల ఆధ్యాత్మికంగా, మానసికంగా ఎంతో మేలు జరుగుతుందని నమ్మండి. కాబట్టి వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. స్నానం చేసే నీటిలో అప్పుడప్పుడు కాస్త రాళ్ళ ఉప్పు కొంచెమైనా వేసుకొని స్నానం చేస్తే దిష్టిపోతుంది. బయటికి వెళ్లే ముందు ఛాతిపైన చిన్న కాటుక చుక్కను కనపడకుండా పెట్టుకుంటే ఎదురు దిష్టి అనేది తగలదు. అరికాలులో కాటుక చుక్క లేదా ఒక చుక్క కొబ్బరి నూనె కానీ రాసుకుంటే మీరెక్కడికి వెళ్ళినా నెగిటివ్ ఎనర్జీ మీ వెంట రానే రాదు. తల స్నానం చేశాక వారానికి ఒక్కసారి అయినా తల వెంట్రుకలకు సాంబ్రాణి వేసుకోవాలి. ఆడవాళ్లపైన పడే చెడు దృష్టి అంతా వెంట్రుకలను అంటి ఉంటుంది, అది పోతుంది. అష్టమి, అమావాస్య, ఆదివారం ఇలాంటి రోజుల్లో ఖచ్చితంగా దుర్గామాత స్తోత్రం చదవండి. దుర్గమ్మ తల్లి గుడికి వెళ్ళండి. కాల భైరవుడిని తలుచుకొని నమస్కారం చేయడం చాలా మంచిది. ఉదయాన్నే లేవగానే 21 సార్లు గంగణపతయే నమః అని తలుచుకుంటూ పడక దిగాలి. నిత్యం రాత్రివేళ హనుమాన్ చాలీస కానీ 11 సార్లు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని తలుచుకుంటూ నిద్రపోతే చాలా మంచిది. తలకు నూనె పెట్టుకోరు చాలామంది. అలా డ్రైగా ఉంచకుండా తలలో ఏదో ఒక చోట ఒక చుక్క నూనె వేసుకుంటే చాలా మంచిది. ఇంటి విషయాలు గట్టిగా మాట్లాడకూడదు. కొత్త వారికి మన కష్టాలను అసలే చెప్పుకోకూడదు. పరిచయం లేని వారిని సహాయం కోరకూడదు. పండగ రోజుల్లో, సెలవు రోజుల్లో కనీసం శుక్రవారం రోజైనా పాదాలకు పసుపు పూసుకోవాలి. మంగళవారం రోజు మొహానికి పసుపు రాసుకుంటే చెడు దృష్టి అనేది తగలదు. కుటుంబ సభ్యుల దగ్గర ఏది దాపరికం ఉంచకూడదు. అతి చనువు ఎప్పటికైనా ప్రమాదమే. మొండి ధైర్యం మొదటికే మోసం. ఇవన్నీ పెద్దవాళ్ల కాలం నుండి వస్తున్నటువంటి ఆచారాలు, పద్ధతులు. నిత్య దీపారాధన అలవాటు చేసుకోవాలి. అమంగళం పలకకూడదు. చీకటి పడ్డాక ఒంటరిగా బయటికి వెళ్ళాలి అంటే తోడు లేకుండా వెళ్ళకూడదు. నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో ఒంటరిగా పగలు కూడా తిరగకూడదు. ముఖ్యంగా వెంట్రుకలు విరబూసుకొని అసలే తిరగకూడదు. సాయంత్రం దీపం పెట్టే సమయంలో ఇంట్లో గొడవలు, కోపాలు, ఏడుపులు ఉండకూడదని పెద్దలు చెబుతారు. ఆ సమయంలో ప్రశాంతంగా దేవుణ్ణి స్మరించడం మంచిదని భావిస్తారు. పూజ గదిలోకి వెళ్లే ముందు చేతులు, కాళ్ళు శుభ్రం చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. శుచిత్వం లక్ష్మీదేవికి ప్రీతికరమని చెబుతారు. ఇంటి గడపపై కూర్చోకూడదు. గడప మీద నిలబడి మాట్లాడకూడదు. గడపను తొక్కకూడదు, మంచిది కాదని పెద్దలు హెచ్చరిస్తారు. గడపను లక్ష్మీ ప్రవేశించే స్థానంగా భావిస్తారు. శుక్రవారం రోజు ఇంటిని శుభ్రంగా ఉంచి గడపకు పసుపు, కుంకుమ పెట్టడం శుభప్రదంగా భావిస్తారు. భోజనం చేసే ముందు ఒక్క క్షణమైనా భగవంతుని తలుచుకొని కృతజ్ఞత చెప్పడం చాలా మంచి అలవాటు. రాత్రి పడుకునే ముందు వంటగదిని శుభ్రంగా ఉంచి పాత్రలు కడిగి పెట్టడం ఐశ్వర్యానికి సంకేతమని పెద్దలు చెబుతున్నారు. పెద్దలను గౌరవించడం, వారి ఆశీర్వాదం తీసుకోవడం వల్ల స్త్రీకి మరింత శుభ ఫలితాలు ఇస్తుందని పురాణాలే చెబుతున్నాయి. ఇంట్లో తులసి మొక్క ఉంటే ప్రతిరోజు దీపం పెట్టి ఆ మొక్కకు నీరు పోయడం కుటుంబానికి మంగళకరమని భావిస్తారు. అబద్ధాలు, చాడీలు, ఇతరులను అవమానించడం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ఇంటికి వచ్చిన అతిథులను ఆదరించడము, ఆకలితో వచ్చిన వారికి అన్నం పెట్టడం మహాపుణ్యకార్యంగా పరిగణించబడుతుంది. సూర్యోదయం తర్వాత ఎక్కువసేపు నిద్రపోవడం అలసత్వాన్ని పెంచుతుందని, బ్రహ్మ ముహూర్తంలో లేవడం శుభప్రదమని పెద్దలు చెబుతుంటారు. ఇంట్లో దేవుని చిత్రాలు, పూజా స్థలాన్ని నిర్లక్ష్యంగా ఉంచకూడదు. పరిశుభ్రత, భక్తి రెండూ అవసరం. కోపం వచ్చినప్పుడు వెంటనే మాట్లాడకుండా కాసేపు మౌనం పాటించండి. కుటుంబ శాంతిని కాపాడుతుంది. ప్రతిరోజు కనీసం కొన్ని నిమిషాలైనా భగవన్నామ స్మరణ చేయడం వల్ల మనసుకు ప్రశాంతత, ఇంటికి సానుకూల వాతావరణం ఏర్పడుతుందని పెద్దలు చెబుతుంటారు. ఈ చిన్న చిన్న ఆచారాలు కేవలం సంప్రదాయాలు మాత్రమే కాదు, మన జీవితంలో క్రమశిక్షణ, జాగ్రత్త, భక్తి, సానుకూల ఆలోచనలను పెంచే మార్గాలు కూడా. వీటిని విశ్వాసంతో పాటించేవారు మనశ్శాంతి, ఆత్మవిశ్వాసం, కుటుంబ సౌఖ్యం పొందుతారని పెద్దలు చెబుతుంటారు. అలాగే వీటిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తే జీవితంలో అనవసరమైనటువంటి సమస్యలు, మానసిక ఆందోళనలు, కుటుంబ విభేదాలు కూడా పెరిగే అవకాశం ఉంది. అందుకే మంచి ఆచారాలను మన జీవితంలో భాగంగా చేసుకొని మన కుటుంబానికి శుభం కలిగేలా ప్రయత్నించాలి. ఈ సమాచారం మీకు నచ్చితే ఈ వీడియోని ఒక్క లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్లో తెలియజేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ, హరే కృష్ణ. మీకు ఈ వీడియో నచ్చితే హరే కృష్ణ అని కమెంట్ చేయండి.